గోదావరి గట్టు మీద రామసలకాలే వీళ్ళే అన్నా అన్న కెమెరా హాయ్ హలో గైస్ వెల్కమ్ టు శేఖరం కాల యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఉన్నారు ఒక కొత్త కపుల్. మా బిడ్డ తోటి నేను కూడా కదా ఇంకా 30 నిమిషాల టైం ఇప్పుడు 5 నిమిషాల మీరు ఫోటో దిగడానికి ఇక్కడ దిగాలరా అక్కడికి పోర్రి అటు బ్యాక్గ్రౌండ్ బాగా అందరం ఒకసారి అయ్యా ఫోటోగ్రాఫర్ ఆడ పనిచే వంకాయల శేఖర మమ్మల్ని ఎంజాయ్ చేయనిస్తలేడు మళ్ళీ రికార్డ్ అవుతుంది. ఒక ఫోటో ఇవ్వండి అన్న వైర్ చేతున్నా ఫిలాస్టెంట్ దండపెండి దగ్గర నాగం కుమార్ స్వామి అత్తాను ఈ మధ్య ఇవ్వండి చూడండి హైదరాబాద్ రావాలా కృష్ణ బాబాయ్ యు గాట్ an opportunity please. అరే నిజంగా అందరూ ఒకటే హైట్ ఉన్నారు. ఇదే ఆటోనే పెట్టు మీరంతా ఒక కారణం అది రాదు. మనం 3 కార్లకి ఇంతమంది పెట్టచ్చు అంటే ఎంఎన్ఎస్ కదా మాత్రం ఉంటది బైక్ కార్ అడ్జస్ట్మెంట్ సేవ్ ద నేచర్ సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ లవ్ ద నేచర్ సో ఈరోజు ప్రకృతి దర్శనంలో భాగంగా ప్రకృతి సందర్శనలో భాగంగా రామప్ప లేక్ చూడడానికి వచ్చాము. మరి మొదటి ప్రధాని నెహ్రూ గారు అంటారు దేవాలయాల కన్నా జలాశయాలు చాలా గొప్పవి అని. మరి ఇలాంటి గొప్ప జలాశయాలు మన ఓరుగల్లు కాకతీయ రాజులు నిర్మించిన గొప్ప గొలుసుకట్టు చెరువులు. ఈ చెరువుల వల్లే భూగర్భ జలాలు పెరిగి ఆయకట్టులో రైతులకు పంట పొలాలను ఇస్తూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. ఎక్కువ సుదీర్ఘమైన నదులు లేనప్పటికీ ఒకవేళ నదులున్నా వాటిపై సరైన ప్రాజెక్టులు లేక ఉన్న మన సమాజానికి ఎంతగానో తోడ్పాటుని అందించాయి. కాబట్టి మనమందరం ఇలాంటి ప్రకృతి ప్రదేశాలను నిరంతరం సందర్శించాలని, వీటిపై అవగాహనతో ఉండాలని, వాతావరణాన్ని కాపాడాలని మనసారా కోరుతూ సేవ్ ద నేచర్, సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. ఇగో ఫోటోగ్రాఫరు అక్కడ శిథిలావస్థ
సముద్రాలు దాటుతున్నావు అన్న మెల్లవో అన్న మీదికే తుడికేమైందా కిందికి చూడకు భయం మధ్యాహ్నం వరకు రానా ఇది ముందే వేడుకుంది మెల్లవా కెమెరా వద్దే వద్దు హాయ్ దేవస్థానం వారి ప్రసాదములు లడ్డు పులిహోర రవ్వ కేసరి అభిషేకం లడ్డూలు ప్రత్యేక కౌంటర్ నందు లభించును. ఇదేం స్టిల్ రో అద్భుతం అసలు ఆ హీరో లెక్క వచ్చింది అల్ల ఊడలు పట్టుకొని ఊగేటోళ్ళు ఊరిగా నేను అంటే ఏదో గద్దుగానే ఎక్కినా కాదన్నా నీకేంది మహేష్ బాబు సందీపన్న వంకాల జ్యోతి చూడు నీకోసం నిన్నది హాయ్ లోపల పోయేటప్పుడు మాత్రమే చెప్పలేదు ఇదే నా 1000 స్తంభాలు ఉండేది లెక్కబెట్టు పరిశీలిస్తున్న మహేశ్వరుడు రామప్ప మందిరాన్ని కింద పడిపోయినాయి. ఆ స్టోన్ ఎన్ని వేల సంవత్సరాల క్రిందలో పరిశీలిస్తున్నారా లేక ఆ రాయిని చెక్కిన ఎవరని ఇది గోడ ఈ గోడ నుంచే కింద పడ్డాయి. బాబాయ్ వీడియో తీస్తున్నావా అన్న సారీ మాకు తెలియదు తీస్తున్నావు రామప్ప మందిరాన అమ్మ తల్లి లెక్క మా కంట్లే పడ్డారయ్యో మేము ఇంకా చూస్తున్నాము. కారం స్టైల్ ఈ స్టైల్ టాప్ మధ్యలో ఒక బ్రిటిష్ రాజు ఆ పైది ఒకటి ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడట. బ్రిటిష్ గవర్నర్ ఒకడు ఒక శిల్పాన్ని తీసుకెళ్ళిండట. తర్వాత అతని కుటుంబంలో కొంచెం ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ అయ్యాక మళ్ళీ తెచ్చిపెట్టి ఆ పైన ఇటుకలు ఉన్నాయి కదా గా పైన ఆ ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలుతాయి. ఆ గుడి పైన ఉన్న రాళ్ళు ఇటుకలు
ఇక్కడ నుంచి గిట్రా కనబడుతుంది. ఆ గుట్టపైవి ఆ గుడిపైవి రాళ్ళు కాదు ఇటుకలు. అవి ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. లాస్ట్ టైం మాకు ఒక చూపించింది. మనకి ఇక్కడ నుంచి కిలా కోట ఉంది కదా, అక్కడికి ఒకటి అండర్ గ్రౌండ్ దారి కూడా ఉన్నదట. ఇక్కడ నుంచి మరి కనుక్కున్నావా? డైరెక్ట్ ఉంది అంటారు కానీ ఇక్కడ ఉంది అనేది ఎవరు ఏ ముక్కలంగా పోవాలంటే ఫస్ట్ వినేది. మనం తవ్వుదామా? అరే తవ్వుడు కాదురా, ఉన్న వాటిని కాపాడి శిల్పాల అందాలను ఆస్వాదించాల. ఇట్లా కూర్చోవద్దు, ఇరిగిపోతుంది. అంటే ఇక్కడ సగం సగమే ఉన్నాయి కదా, తొండం లేదు. అట్లా ఇప్పుడు శిల్పాలు తయారు చేసేప్పుడు 100% అవ్వదు కదా. దీని మీద ఏం లేదు. కాలం అందియాలనా? ఎటు కొండారెడ్డి బుర్జి వైపేనా? పత్తికొండ ఐడియా ఉంది. పత్తికొండ వచ్చా నేను మొన్న ఒకసారి. పత్తికొండ, గుత్తి, గుంతకల్లు, ధర్మవరం దాకా. ఏమైనా వచ్చా టైలు? అప్పుడే అక్కడికి వెళ్ళి వస్తున్నాం అన్న, మీరు డైరెక్ట్ ఇటు వచ్చిరు, మేము అటు వెళ్ళినాం. ఎన్ని రోజులు టూరా? హైదరాబాద్. వెల్కమ్. బాగుంటుంది ఇది మా చరిత్రలో ఎవరు రాయక అమరావతి శిల్పాలు అని రాసిలు కానీ రామప్ప శిల్పాలు రాయలే. ఇప్పుడు యునెస్కో ఐడెంటిటీ అయినాక అంత చర్చ మొదలైంది. చాలా బాగుంటాయి శిల్ప సంపద. ఆడో చూసిన గుర్తు వచ్చింది అందుకే అయినా యూట్యూబే ఈ మధ్య రావడం లేదు మరి. అవన్నీ ఇంటర్వ్యూలు బంద్ చేసిన, ప్రశాంతంగా బతుకుతున్నా. ఇప్పుడు ఏం లేదు, నా పని నేను చేసుకోవడం, రిలాక్స్ అవ్వడం అంతే. జాబ్ చేస్తున్నారు? నేను సైకాలజిస్ట్. లారే 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 లల్లో అమ్ముకుంటా కావాలప్ప. కొండపురం ఇటు మరి కొడతారా? ఇప్పుడు ఈ లింగం పేరు ఏం పేరు? ఇది బ్రహ్మసూత్రం లోపల ఉన్నది శివలింగం. కొబ్బరికాయలు కొట్టరు ఇక్కడ కొట్టరు. 5వ 10వ వేస్తారా? అయినా ఓన్లీ లోపలనే వేసినా కూడా నేను కొబ్బరి వర్కలోకి కదా అడుగుతా, దక్షిణ అడుగుతా ఇస్తారు కానీ వాళ్ళకి ఇచ్చేసేది. లోపల పూజారి అంటారు, మిమ్ముల సేవకులు అంటారా లేక పూజారి? పూజారం కాదు, అది కాదు. వాళ్ళ పూజారి వాళ్ళు బ్రాహ్మణ్స్. మీరు వడ్లోళ్ళ శాలల్లా? ముదిరాజు కులాస్తులు. ఇప్పుడు ఇది మీకు కులం లెక్కలు ఇస్తారా లేక? లెక్క కాదు, మా ఊరైనా పడితే నన్ను అన్న ఉంటావా అంటే ఉంటాను, వచ్చి ఉంటాను అంతే. అంతకత్తా సాయంత్రం 5 ఆయన పట్టుడు అంటే ఏంటి? ఆయన చిట్టి పాటలు ఎక్కడా? కొబ్బరి ఒక్కల పాట ఉంటుంది, వేలం పాటలే. ఏలం పాట ఉంటే ఏలం పాట పాడి. ఎంతకు పాడిండో ఈ సంవత్సరానికి? 50,000. ఇది కొబ్బరికాయలు పట్టించినందుకు 50,000 గవర్నమెంట్కి అన్నా లేక గుడిలోకి ఇస్తే గుడి తరపు నుంచి గవర్నమెంట్ పోతాయి. ఈయన 50,000 ఇచ్చి ఈయన ఎన్నైనా కొబ్బరికాయలు కొట్టించుకొని ఈయన వచ్చినది ఈయన చూసుకోవాలి. నీకు 5,000 ఇస్తాడా నెలకు? 7,000. ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతావే? 8 గంటలకు వస్తా, 5 గంటలకు పోతా. 5 తర్వాత మూసేస్తారా? 6 గంటలకు పోతా. పొద్దున 8 గంటలకు వస్తావు. ఏం 5 ఉంటుంది పొద్దున్న నాకు ఉంటే 250. మరి రోజుకో 20-30 కొబ్బరికాయలు వస్తాయి, 50 దాకా అడ్లికి వచ్చినాడు వస్తాయి. మాకు 60-70 దాకా వస్తాయి. 60 ఒక్కలు వాళ్ళకి ఇస్తారు, 60 మీకు ఉంటాయి. అవి చట్నీకి అమ్ముతారా? ఆయనకే మొత్తం ఆయనకే. 20-30 వస్తాయి. మరి ఇప్పుడు ఈ కొబ్బరికాయలు మళ్ళీ 7,500 కూడా సిక్కితట్లేవుగా ఇలా సీజన్ అప్పుడు ఉంటుందా? కొబ్బరిల కాయలలో 5 ఉంటుందా లేక ఆయనకు సీజన్ అప్పుడు దొరుకుతుందా? కొబ్బరి ఒక్కలు ఉంటుంది, సీజన్ అప్పుడు ఉంటుంది. సీజన్ అప్పుడు 10,000 సంచులు ఎండుతాయి. మా శివరాత్రికి 10,000 సంచులు 10,000 ఉంటాయి. ఇక మనిషి దొరకరు అప్పుడు. సందు దొరకనంత జనం ఉంటుంది. లోపల ఎందుకు కొట్టనియ్యారు మరి? లోపల కొట్టిన ఈ లింగం వీడ పెట్టింది కదా, లోపల వీలు కాదు, పబ్లిక్ బయట మరుతుంది లోపల.
మరి రోజు అయ్యగారు ఇక్కడికి వచ్చి పూజ చేస్తాడా? అయ్యగారు చేయడు. నేను ఒక దేవుని కడుక్కొని అభిషేకం చేస్తాను. ఇది కూడా శివలింగమేనా? శివలింగం కాదు, బ్రహ్మసూత్రం. అంటే ఇది బ్రహ్మసూత్రం అంటే గీతలు గీతలు గీతలు. ఇది శివలింగం కాదా? అది కాదు. మరి ఇప్పుడు జనాలు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఏడ కొడతాను అనుకుంటారు. ఇక్కడికి అయ్యగారు చెప్తాడు, అది చెట్టు కింద లింగం ఉంది ఆడ కొట్టుకో అంటాడు. అగో ఇది శివలింగం అని చెప్పాడా? బ్రహ్మసూత్రం ఉన్నది అంటాడా? బ్రహ్మసూత్రం అంటాడు. ఇప్పుడు ఇవన్నీ కడతారు, ఏం చెప్తారు అటు ఇంకా కడతారా? అట్నా కళ్యాణ మండపం కడతారు. ఏం కళ్యాణ మండపం? దేవునికి శివరాత్రి నాడు కళ్యాణం నడుస్తుంది కదా, దాని గురించి కడతారు. అరే అది వరకు ఇటువంటి గుడి ఉండేగా అటు ఇంకా చిన్న గుడి ఉండే కానీ కూలింది, కూలిపోతే మళ్ళీ తీసి కడతారు. ఇప్పుడు దీని చరిత్ర మీకు తెలుసా బాపు? గైడ్ చెప్తారు. శిల్పాలు చెప్పలేరు, గైడ్ ఇద్దరు ఉంటారు వాళ్ళు. ముదురాజు అయ్యగారు అన్నట్టు మీరు. మీదేం కష్టం? మేము శాలోళ్ళం, పద్మశాలి. అయితే 50,000 ఒక్క గిది ఒక్కటేనా? ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ? వేలం పాటలు, చుట్టుపాట్లు, బయట దుకాణాల వాళ్ళు ఎంత కట్టాలి? వాళ్ళ లక్షల బేరం అది. అయ్యో, ప్రతి షాపు పైసలు కట్టుడేనా? సంవత్సరానికి మారుతా అంటారు. ఇప్పుడు అయ్యగారులు కూడా అలా వేలం పాట ఉంటారా? అయ్యగారు ఉంటారు. ఎందుకు మరి? వాళ్ళ గుడి తరపున ఉంటుంది. వాళ్ళైతే ఫ్రీగా ఒకళ్ళనుకోవాలి వాళ్ళే. ఎంతమంది మొత్తం అయ్యగారులు ఎంతమంది ఉంటారు? ముగ్గురికి వాళ్ళ తండ్రులకు వెళ్ళి వాళ్ళ కొడుకులకు వచ్చిందేనా? కొడుకులకు వచ్చి వాళ్ళ చూసుకుంటారు. వాళ్ళ వేరే అయ్యగారు కానియరా? మళ్ళీ లడ్డు వేలం పాట వేరేనా? దాని పేరు లడ్డు, ఇంకా కొబ్బరికాయల పాట వేరే. ఫోటోలు దించేది కూడా ఉంటుంది కావచ్చు. మనం ముందు పోతాం బాగా. కార్ వచ్చింది, దేనికి వచ్చింది? కార్లకు కూడా వేరే ఉన్నది కదా, మళ్ళీ పార్కింగ్ పైసలు వేరే. నీకెంతమంది పిల్లలే? ముగ్గురు బిడ్డలు. అగ్గాలు చేసినావు అందరి? వాళ్ళకన్నా నౌకరు వచ్చింది ఆడలకు? కొడుకులకి బిడ్డలకి వాళ్ళకన్నా నౌకరు వచ్చింది? చేసుకొచ్చింది. మీకెందరు పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. పెళ్లి లేని చిన్నోళ్ళే, డిగ్రీ చదువుతారు. 4 14 చదువుతారు, 10 చదువుతారు, 2 10 చదువుతారు, 1 8 చదువుతారు. నీకు మొత్తం శంకరుడు శివుడిదే ఇదా? ఇలా కృష్ణుంది లేదు ఇక ఇలా? ఉంటుంది కానీ లేదు.
కొంచెం స్పీడు సైలెంట్ ట్రైనా ప్రకృతిని కాపాడుదాము, చారిత్రక వారసత్వాన్ని కొనసాగిద్దాము. ఇక్కడ సుజ్జి ఏమన్నా కావాలా? చెన్నై మనం కార్లో మీకు స్పెక్స్ కావాలేమో అవసరం ఉందో పెట్టుకోండి. అరే టోపీ ఎర్ర టోపీ దేవస్థానం వారి ప్రసాదములు లడ్డు పులిహోర యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రణాళిక ఏమి? కొబ్బరికాయలంటే కొబ్బరికాయలు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి కొబ్బరికాయలు